ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇల్లు ఓటమిని చూడదు. ఎప్పటికప్పుడు తను గెలిచి మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది. అరుంధతమ్మ మరణంతో గెలిచాయనుకుంటున్న దుష్టశక్తులకి మీ కోడలి రాకతో ఓటమి ఎదురవుతుంది. ఈ ఇంట్లో ఉన్న పిల్లల్ని తన పిల్లలా చూసుకుంటుంది. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. కష్టం రాకుండా కాపరవుతుంది. అయితే ఖచ్చితంగా మా ఇంటికి మళ్ళీ మా అరుంధతి రాబోతుందా? అవును, అరుంధతి ప్రతిరూపమే ఈ ఇంటికి కోడలుగా రాబోతోంది. అది కూడా ఆమె సంకల్ప బలంతోనే, ఆవిడ ఆశీస్సులతోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఈ ఇంటిని నేను చీల్చి చెండాడి అందరినీ ఒకవైపు నెట్టేసి నేను అమరు ఒకవైపు సంతోషంగా బ్రతుకుదాం అనుకుంటే నేను ఈ ఇంటిని చూసుకోవడం ఏంటి, కలిసి ఉండేలా చూసుకోవడం ఏంటి? ఓ అసలు ఈయన ఎవరి గురించి చెప్తున్నాడో? ఇటువంటి గుణవతి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే. ఈ ఇంటి కోడల గురించే కదా చెప్తున్నారు? అవునమ్మా. మరి ఈ ఇంటి కాబోయే కోడల్ని నేనే అయ్యుండొచ్చమ్మా, కానీ నేను ఈ ఇంటికి రాబోయే కోడల గురించి చెప్తున్నానమ్మా. రెండు ఒకటే కదా. పంతులు గారు, పెళ్ళెప్పుడు పెట్టుకోవాలో చెప్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. అలాగేనమ్మా. అమ్మా, ఇంకో 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేయండి. మాకు ఓకే పంతులు గారు. అంటే అది జరుగుతున్న అవాంతరాలను చూస్తుంటే పెళ్ళి ఎంత త్వరగా పెట్టుకుంటే అంత బెటర్ కదా అని. నువ్వేమంటావు నాన్నా? మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యండి అమ్మా. సరే, అయితే ఆ ముహూర్తంలోనే చేసేద్దాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి, ఆర్భాటాలకు సమయం ఉండదు కాబట్టి ఏదైనా గుళ్ళో సింపుల్గా చేసేద్దాం. కుదరదు అంకుల్. పెళ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీటేసి ఊరందరికీ తెలిసేలా చేసుకోవాలి. ఎందుకంత గ్రాండ్గా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.